Hello all, I am Pawan Kalyan. I have graduated in the field of civil engineering in the year 2023 and today I got placed as full stack developer in Cypher Oncology Private Limited with 3 LPA. 10,000 కోడర్స్లో బెస్ట్ థింగ్ ఏంటంటే ప్లేస్మెంట్ టీమ్. ఎలా అంటే ఇక్కడికి వచ్చినప్పుడు నాకు చాలా డౌట్స్ ఉండే, అంతమందిని చూసేసరికి వస్తుందా రాదా అనే క్వశ్చన్ మార్క్ అనేది చాలా రైజ్ అయ్యేది రోజు. కానీ కన్సిస్టెంట్గా నేను రోజు ప్లేస్మెంట్ టీంకి వచ్చేది. వాళ్ళు ఏంటంటే ఒకసారి నువ్వు కన్సిస్టెంట్గా ఉన్నావని వాళ్ళకి అర్థమైతే డెఫినెట్గా వాళ్ళు నీ ప్రొఫైల్స్ ఫార్వర్డ్ చేయడం స్టార్ట్ చేస్తారు. అలా నేను ఒక 1-2 వీక్స్ కన్సిస్టెంట్గా వచ్చాను, నేర్చుకున్నాను. వాళ్ళు చెప్పిన టాస్క్, వాళ్ళు మార్క్స్ అడిగితే మార్క్స్ ఇచ్చాను, వాళ్ళు ఏం చెప్తా చేశాను. అండ్ వాళ్ళ నా పొటెన్షియల్ గుర్తించి ఎలా అంటే కంపెనీస్కి పుష్ చేయడం స్టార్ట్ చేశారు. అండ్ ఆఫ్టర్ ఎవ్రీ ఇంటర్వ్యూ తర్వాత అసలు ఏమైంది, ఎందుకు ఒకవేళ రిజెక్ట్ అయితే ఎందుకు రిజెక్ట్ అయ్యావు, ఎక్కడ రిజెక్ట్ అయ్యావు, నీ ఫ్లాస్ ఏంటి నీకు తెలిసాయా, ఒకవేళ తెలియకపోతే ఏమన్నా ప్రాబ్లం ఉంటే వచ్చి మాతో డిస్కస్ చేయి అని చెప్పేది. డిస్కస్ చేస్తే దానికి ఆన్సర్ చెప్పేది. ఒకవేళ నిన్న ఇంటర్వ్యూకి వెళ్ళావంటే అసలు ఏమేమి క్వశ్చన్స్ అడిగారు, నువ్వు ఆన్సర్ ఎలా చెప్పావు, వాటికి అసలు కరెక్ట్ చెప్పావా లేదా, ఎన్ని క్వశ్చన్స్ అడిగారు, ఏం అడిగారు అనేది ట్రాక్ చేసేది అన్నట్టు. క్యాలిక్యులేట్ చేసి వాళ్ళు చెప్పేది నీకు ఎలా ఓవర్కమ్ చేయాలి దీన్ని. ఫస్ట్ ఇంటర్వ్యూతోనే జాబ్ అయితే ఎవరికి వస్తుంది కావచ్చు, కానీ కొందరు రాదు. ఆ ఫ్లాస్ అన్ని ఓవర్కమ్ చేయాలి అనేది చాలా హెల్ప్ చేశారు 10,000 కోడర్స్ ప్లేస్మెంట్. నేను 10,000 కోడర్స్లో ఆల్మోస్ట్ 11 months ఉన్నా. ప్రిసైజ్లీ 10 months 10 days ఏమో ఉన్నా. ఈ 10 monthsలో నాకేంటంటే నా కోర్స్ జరిగేటప్పుడు మాత్రం నాకు ఎలాంటి జాబ్ రాదు అనే కాన్ఫిడెన్స్ అలా ఏం లేదు. ఎందుకంటే బాగా చదువుకునేవాడిని, టాస్క్స్ బాగా చేసేవాడిని, వీళ్ళు ప్రాజెక్ట్స్ ఇస్తే ప్రాజెక్ట్స్ చేసేవాడిని. కొన్ని ఇంటర్వ్యూస్ తర్వాత ఏమనిపించిందంటే సాఫ్ట్వేర్ అనేది మనకు కాదు, అక్కడే సివిల్లో ఉండాల్సింది, అసలు వీడికి వచ్చి తప్పు పని చేసా అని చాలాసార్లు రిగ్రెట్ అయ్యా. కానీ ఇక్కడ స్టోరీస్ చూసా, నా ఫ్రెండ్స్ని చూసా. నా ఫ్రెండ్స్ కూడా సేమ్ నా లానే కొంచెం గ్యాప్ ఉన్న వాళ్ళు, కానీ వాళ్ళు కన్సిస్టెంట్గా నాతో పాటు కన్సిస్టెంట్గా ట్రై చేశారు. వాళ్ళకు వచ్చింది, వాళ్ళకు నాకంటే 10 days ముందు వచ్చింది. సరే వాళ్ళకు వచ్చింది కదా, వాళ్ళు కూడా ట్రై చేశారు అని వాళ్ళని చూసి అప్పుడప్పుడు మోటివేట్ అవుతా ఉండే నేను. వాళ్ళకి వస్తుంది, నాకు కూడా వస్తుంది పక్కా అని కంప్లీట్గా నేను మోటివేట్ అయ్యి డైలీ వచ్చి ఇక్కడ కూర్చొని చదువుకునేది. అన్ని ఇన్స్టిట్యూట్స్లో కంపేర్ చేసుకుంటే ఈ 10,000 కోడర్స్ మనం జాబ్ ప్లేస్ అయ్యే వరకు మనతోనే ఉంటుంది. లైక్ ఏంటంటే ఇప్పుడు 6 months 7 months తర్వాత కోర్స్ చెప్పి అయిపోయింది అంతే అని మనల్ని మధ్యలో డ్రాప్ చేయరు. నీ కోర్స్ అయిపోయిన తర్వాత నిన్ను పక్కా తీసుకొచ్చి ప్లేస్మెంట్ టీంలో కూర్చోబెడతారు. ప్లేస్మెంట్ టీంలో కూర్చోబెట్టి నువ్వేం చదవాలి, ఎలా చదవాలి, ఒక కంపెనీకి ఎలా ఇంటర్వ్యూ అటెండ్ అవ్వాలి, ఎలా నేర్చుకోవాలి అనేది చెప్తారు. ఫస్ట్ చూసుకొని మన రివ్యూస్ తీసుకొని ఓకే ఇతన్ని ఇప్పటి నుంచి ఇంటర్వ్యూస్కి పంపించచ్చు అన్నప్పుడు ఏం చేస్తారు, ఇంటర్వ్యూ షెడ్యూల్ చేయడం స్టార్ట్ చేస్తారు. ఏదో ఒక 4 కంపెనీలు ఇచ్చి నీకు ఇచ్చేసాం అంతే, ఇక నీకు జాబ్ రాకపోతే మా తప్పేం లేదు, మేము చేసేది అయితే చేశాము అని ఇలా మధ్యలో చేతులు వదిలేరు. నీకు ఎన్ని ఇంటర్వ్యూస్ కావాలంటే అన్ని ఇంటర్వ్యూస్ షెడ్యూల్ చేస్తూనే ఉంటారు.